హాయ్ మాస్టర్స్. ఎంఎస్ ధోని గురించి తెలుసుకుందాం మాస్టర్ ఈరోజు. ఆయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉన్న కుటుంబ అవసరాల నిమిత్తం రైల్వేలో టీసీగా జాబ్ చేసేవారండి. ఆ టీసీగా జాబ్ చేస్తున్న ఆ టైంలో విరామం వచ్చిన ప్రతిసారి తనకు ఒక విజువలైజేషన్ వచ్చేది. ఏంటనుకుంటున్నారా? లక్షల మంది జనం క్లాప్స్ కొడుతూ ధోని, ధోని, ధోని అని అరుస్తున్నట్టు విజువలైజేషన్ వచ్చేది. ఆ ఫీలింగ్‌ని తను పదే పదే విజువల్ చేసుకుంటూ ఉండేవాడు. అలా చేసుకున్న తర్వాత తను ఆ టీసీ జాబ్‌కి రిజైన్ చేసి క్రికెట్ ఆటలోకి రావడం, పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం, ఇండియా జట్టుకి నాయకత్వం వహించడం, వరల్డ్ కప్ గెలవడం అన్నీ మనకు తెలిసిందే. తను ఏదైతే క్లాప్స్ కొడుతూ ధోని, ధోని అని అరిసిన ఆ విజువలైజేషన్‌ని నిజం చేసుకున్నాడు, విజయాన్ని సాధించాడు. అంటే విజువలైజేషన్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. మీరు మీ లక్ష్యాన్ని అలా విజువలైజేషన్ విరామం ఉన్న ప్రతిసారి విజువలైజేషన్ చేసుకోండి. ప్రశంసిస్తున్న మాటలను వినండి. థ్యాంక్ యూ మాస్టర్స్.